గ్రహాలు మారినా మనిషి కృషి మాత్రం నిరంతరం కొనసాగించాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. జూన్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య, ప్రేమ, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా 7వ తారీఖు తర్వాత విద్య పైన ఆసక్తి కలుగుతుంది. మీ యొక్క ఫోకస్, మీ యొక్క కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందండి. మొదటి వారంలో చక్కగా ప్లాన్ చేసుకోండి, డైవర్ట్ కాకుండా చూసుకోండి. ఎందుకు అని అంటే ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ విజయం వరిస్తుంది. 100% కన్ఫర్మ్ అండి. ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అయితేనేమి, మెడిసిన్స్ విషయంలో అయితే ఈ యొక్క క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి వీరందరికీ కూడా ఈ మాసంలో అద్భుతంగా ఫలితాలు రాస్తాయండి. మీరు కనుక గవర్నమెంట్ సంబంధమైన ఎగ్జామ్స్ ఏదైనా రాస్తూ ఉంటే 15వ తారీఖు లోపల మంచి ఫలితాలు ఉంటాయండి. తర్వాత లేవని కాదు, బట్ పాజిటివిటీ అనేది ఎక్కువగా 15 లోపు పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. కొత్త అడ్మిషన్స్ తీసుకోవటము, కొత్త బ్రాంచ్లో జాయిన్ కావటం, ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తారు. అవన్నీ కూడా సజావుగా సాగుతాయి అని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే 6వ తారీఖు వరకు కూడా కొంత చికాకు, అసహనము, అస్థిరత, ఒత్తిడి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడి యొక్క స్థితి అనేది 7వ స్థానంలోకి సింహరాశిలోకి వెళ్తుందో అప్పుడు మీ యొక్క స్థితిలో మార్పు వస్తుంది. మీ వైటాలిటీ, మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ఆల్రెడీ కొంతవరకైనా సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క గురుగ్రహం 12వ స్థానంలో ఉండటం వల్ల బీపీ కానీ, షుగర్ కానీ, కాలేయం కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, యాసిడిక్ సమస్యలు ఈ 5 ఏదైనా ఎవరికైనా ఉన్నాయనుకోండి, వారు కొంత జాగ్రత్త వహించాలి. అంటే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తగ్గించాలండి. లేట్ నైట్ ఫుడ్ తగ్గించాలి. మసాలాలు, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. సో ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమందికి ఏంటంటే ఈ యొక్క కంటి సంబంధంగా ఏదో చిన్న చిన్న సమస్యలు, జాయింట్ పెయిన్స్ కొంచెం బాధ పెట్టవచ్చు. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. అందరికీ ఇలానే ఉంటాయని కాదండి. మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా దయచేసి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. సో ఆరోగ్యం చూసాం. ప్రేమ సంబంధంగా ఏ విధంగా ఉంటుంది? ప్రేమ సంబంధంలో ఉన్న వారికి ఏంటంటే మొదట్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. కొన్ని అపోహలు కూడా ఉంటాయి. కొన్ని వదిలిపెట్టాలి. సంయమనం పాటించాలి. కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నప్పుడు చికాకు, అసహనం, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అది మీ ప్రేమ జీవితం మీద ఇంపాక్ట్ చూపించకూడదు. కుజుడు, కేతు యొక్క స్థితి అనేది మీకు వాక్కు స్థానంలో 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మాటలపై నియంత్రణ చాలా అవసరం అండి. గర్వము, దురుస్తనం కొంచెం తగ్గించుకుంటే మాటల్లో వాటిని రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఏదేమైనా 70% పాజిటివ్గా ఉంటుంది మీరు కనుక సహనంగా ఉంటే. మరి వైవాహిక జీవితంలో చూస్తే మీకు 8వ శని బాగా తొలగింది. 7వ అధిపతి 9లోకి వెళ్ళారండి. గతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో ఏవైతే ఉంటాయో